శ్రీరంగం రంగనాథస్వామి. శ్రీరంగ రంగనాథుని దివ్య రూపము చూడరే. శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడరే అని భూలోక వైకుంఠం శ్రీరంగం. శ్రీరంగనాథుని సన్నిధికి వచ్చాము. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పూజించిన స్వామి ఈయన. విష్ణుమూర్తి స్వయం వ్యక్త క్షేత్రాల్లో మొదటిది శ్రీరంగం. 108 దివ్య దేశాల్లో కూడా మొదటిదనే కాదు, ముఖ్యమైనది, మూలమైనది అని చెప్తారు. పంచరంగ క్షేత్రాల్లో ప్రధానమైనది. శ్రీరంగం ఆలయం అంటేనే భూలోక వైకుంఠం అన్నారంటే మరి శ్రీరంగానికి ఎన్ని ప్రత్యేకతలు ఉంటే అంటారు. ఎంత పెద్ద ఆలయం అనేది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పటం ఎందుకు, చూస్తాంగా ఇప్పుడు. ఆళ్వారులందరూ ఈ ఆలయంలో అనుబంధం ఉన్నవారు, అందరూ శ్రీరంగాన్ని సేవించిన వారు, కీర్తించిన వారే. కావేరి, కొల్లిడం నదులు తీర్థమాల కైంకర్యం చేస్తూ ఉంటే వాటి మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే శ్రీరంగం. కాశీలో విశ్వనాథుడు, గంగా ఎలా అవిభాజ్యులో శ్రీరంగంలో కావేరీ రంగనాథుడు కూడా అంతే. శ్రీరంగేశుని మనోహరి కావేరి. ఆయన గంగాధరుడైతే ఈయన కావేటి రంగడు. శ్రీరంగం ఊరంతా రంగనాథాలయమే. ఇది విష్ణుమూర్తికి భోగ మండపమట. ఎక్కడా లేని విధంగా స్వామికి 365 రోజులలో 322 ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సంవత్సరమంతా నిత్య కళ్యాణం, పచ్చతోరణమే. ఏదైనా ఒక కార్యం ఘనంగా జరిగితే రంగరంగ వైభవంగా జరిగింది అనే నానుడి అందుకే వచ్చింది. అంత ప్రఖ్యాతి ఆయన ఉత్సవాలు, ఆయన వైభవమును. ముందుగా ఆలయం లోపలికి వెళ్ళి రంగనాథని దర్శనం చేసుకుని అప్పుడు ఆలయం అంతా తిరిగి చూసొద్దాం. పొద్దున్నే 5 గంటలకు వచ్చామనుకోండి, హాయిగా ప్రశాంతంగా ఏ రద్దీ లేకుండా చూస్తాం. వెళ్ళి క్యూ లైన్లో జొరబడి చిన్నగా లోపలికి వెళ్ళామా, అక్కడే మధ్యలో టికెట్ కౌంటర్ ఉంది. విశ్వరూప దర్శనం టికెట్ తీసుకుని ముందుకు వెళ్ళాము. మా అదృష్టమేమో కానీ సరిగ్గా అంతరాలయం ముందుకు వచ్చాం. ఆ టర్నింగ్లో ఆగిపోయాం. అదే మాకు లక్ అయింది. కపిల గోవు, తెల్ల గుర్రం, స్వామిని వహించే ఏనుగు, ఆండాళ్ళు ముగ్గురు తెలతెలవారుతుండగా కావేరీ నదిలో శుభ్రంగా స్నానం చేసి నుదుట తిరునామం పెట్టుకుని అర్చక స్వాములతో కలిసి వెండి కడవతో కావేరీ జలాలు తీసుకుని వచ్చినాయి. తొలి దర్శనం వీళ్ళదేనట. ముగ్గురు మెట్లెక్కి లోపలికి వెళ్ళి రంగనాథుని దర్శించుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినాయి. అసలు ఆ మెట్ల మీద ఆవు కానీ గుర్రం సరే ఎక్కుతుందనుకోండి, ఏనుగు ఎలా ఎక్కిందో పాపం. స్వామి గర్భాలయం ముందుకు వెళ్ళి 3 సార్లు తొండం ఎత్తి దండం పెట్టి ఘీంకారం చేస్తూ తన భాషలో స్వామికి ఏదో చెప్పి మళ్ళీ అంత కొంచెం చోట్లో సర్దుకొని వెనక్కు తిరిగి వచ్చింది. ప్రతిరోజు ప్రథమ దర్శనం వీళ్ళదే. అసలు సంగతి అది కాదట. లేస్తూనే గోపృష్టం, ఏనుగు కుంభస్థలం చూస్తే శుభప్రదమని ఆయనే మొదట వీళ్ళ దర్శనం చేసుకుంటాడట. మూగజీవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదూ. అప్పుడు స్వామి అద్దంలో తన అందం తాను చూసుకుని ఇప్పుడు ఇంకా ఒక్కొక్కళ్ళని రమ్మంటాడట. ఇప్పుడు చేసుకునే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. ఇంకా మీరు రండి అన్నాడుగా, అన్నదే తడవుగా వెళ్ళి హాయిగా దర్శనం చేసుకుని బయటికి వచ్చి విమాన దర్శనం చేసుకుని అప్పుడు గుడి అంతా తిరిగి చూశాం. 7 ప్రాకారాల మధ్య ప్రణవాకార గోపురం క్రింద దక్షిణాభిముఖంగా ఆదిశేషుని మీద పడమరకు తల పెట్టుకుని కుడి చెయ్యి తల కింద పెట్టుకుని ఎడమ చెయ్యి బారజాపి ఎడమ తొడ మీద పెట్టుకుని దక్షిణ దిక్కుగా చూస్తూ శయనించి ఉంటాడు మన రంగరాజు. మరి విభీషణునికి లంకను చూస్తూ ఉంటానని మాటిచ్చాడు కదా. శ్రీరంగనాథుడు చతుర్భుజాలతో కాక 2 చేతులతో, అది శంఖం చక్రం లేకుండా, నాభి కమలంలో బ్రహ్మ, కాళ్ళ దగ్గర శ్రీదేవి భూదేవి ఎవరూ లేకుండా ఆయన ఒక్కడే ఉంటాడు. యోగ శయనమూర్తి.
ఇటువంటి మూర్తి ఒక్క శ్రీరంగంలో మాత్రమే ఉంటాడు. దేవేరులతో కలిసి ఉంటే భోగమూర్తి, మరి ఇక్కడ భోగమంటపంలో యోగమూర్తి ఉన్నాడన్నమాట. స్వామి ముందు ఉత్సవ విగ్రహాలు శ్రీదేవి భూదేవి సహిత విష్ణుమూర్తి. ఉత్సవమూర్తిని నంబెరుమాళ్ళు అంటారు. శ్రీరంగని ఎదురుగా 2 బంగారు స్తంభాలు కనిపించినయ్యా, వీటిని తిరుమన్నైతూణ్ అంటారు. ఇక్కడ స్వామివారిది శయన సౌందర్యమట. ఆయన సౌందర్యం చూసి పారవశ్యంలో కొట్టుకుపోకుండా పట్టుకోవటానికి స్తంభాలు ఉన్నాయని చెప్తారు. గర్భాలయం బయట ఉండేది గాయత్రి మండపం. 24 స్తంభాలతో ఉంటుంది. ఇక్కడే రంగడు ప్రసాదాలు ఆరగిస్తాడు. ఇక కుడివైపు యజ్ఞవరాహ స్వామి, ఎడమవైపు హయగ్రీవ స్వామి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూశారుగా. దాని ముందు చందన మంటపం. చందన మంటపంలో ఒక చిన్న గరుడు స్వామిని చూస్తూ ఉంటాడు. ఈ మంటపంలో అందమైన లోహపు ప్రతిమలు. అందులో ఒకటి వరదరాజస్వామి గరుడుని మీద కూర్చుని ఉన్న ఇత్తడి ప్రతిమ బాగుంది. రాతి శిల్పాలే కాదు, ఇవి కూడా బాగుంటాయి. దర్శనం చేసుకుని బయటికి వస్తే ఎదురుగా కిలి మంటపం అని ఒక మంటపం. ఇక్కడి నుంచే విమాన గోపురాన్ని చూస్తాము. ఈ గోపురాన్ని ప్రణవాకార గోపురమని, విమానాన్ని రంగ విమానమని అంటారు. బంగారు తాపడంతో దగదగా మెరిసిపోతూ ఉంటుంది. యుగయుగాలుగా ఉన్నప్పటికీ ఈ ఆలయం మరుగున పడుతూ బహిర్గతమవుతూ వస్తున్నది. ఈ యుగంలో కిలి అనే చోళరాజు వేటకు వచ్చి అరణ్యంలో ఒక చెట్టు కింద విశ్రమించిన సమయంలో ఆ చెట్టు మీద కూర్చుని కొన్ని చిలకలు రంగనాథ స్వామిని కీర్తిస్తూ ఇక్కడ చెట్టు కింద స్వామి ఉన్నాడని చెప్పినయట. పక్షుల భాష తెలిసిన రాజు స్వామిని బయటకు తీసి గుడి కట్టించాడట. చిలకలు పాడిన ప్రదేశమే కిలి మంటపం అంటారు. ఇక్కడి నుంచి చూస్తే రంగ విమానంలో ఉన్న పరవాసుదేవుడు కనిపిస్తాడు. పై 2 చేతులతో శంఖచక్రాలు ధరించి కింది 2 చేతులలో 2 పద్మాలు పట్టుకొని ఉంటాడు. గోపురంలో దక్షిణాన పరవాసుదేవుడు, పడమర అచ్యుతుడు, ఉత్తరాన అనంతుడు, తూర్పున గోవిందుడు ఉంటారు. ఇక్కడ ఈ విమాన గోపురంలో ఉన్న స్వామివారు మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడట. మనకు 60 ఏళ్ళు వచ్చేదాకా చూసి చూసి మనం వెళ్ళకపోతే అప్పుడు మన పేరుని ఆలయ లిస్టులో నుంచి తీసేస్తాడట. తమాషాగా ఉంది కదూ. పాపం దేవుళ్ళు మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూడటం ఆయనకి విసుగొస్తుందేమో. వేస్ట్ ఫెలో, వీడింకా రాడులెమ్మని తీసి పడేస్తాడు. విమాన దర్శనం చేసుకుని వాళ్లకు ఒక నమస్కారం చేసుకుని మనసులోనే ప్రదక్షిణ చేసుకుందాము. ఓం అచ్యుతానంత గోవిందాయ నమః. కిలి మంటపానికి ఆగ్నేయంగా శ్రీకృష్ణ మందిరం. కృష్ణయ్య ఇక్కడ తల్లిదండ్రులు నందయశోదలతో కనిపిస్తాడు. గర్భగుడికి ఈశాన్య మూల విశ్వక్సేనుని గుడి. ఇందులో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడు, ఆయనకు ఎడమ పక్కన విభీషణుడు, కుడి పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. హనుమ మూతికి చెయ్యి అడ్డం పెట్టుకుని వినయంగా ఉంటాడు. ఇలా ఉన్న మూర్తిని వినీత ఆంజనేయుడు అంటారట. ఏ కార్యం తలపెట్టినా ముందు విశ్వక్సేనుల వారికి విన్నవించి పూజ చేసి అప్పుడు ప్రారంభిస్తారు. శ్రీరంగ ఆలయంలో ఒకటి కాదు, అనేక ఉపాలయాలు ఉంటాయి. పేరుకు ఉపాలయాలు కానీ అన్నీ పెద్ద పెద్ద ఆలయాలే ఉంటాయి. తొండమాన్ మంటపం, యాగశాల, పగల్పత్తు మంటపం, విరజాబావి ఇవన్నీ ఇదే ప్రాకారంలో ఉంటాయి. స్వామివారి గర్భాలయం వెనక గోడకు ఒక చిన్న తూము లాంటిది ఉంటుంది. గోముఖం అనుకోండి. అర్చకులు వేసవికాలం విరజాబావిలో నీరు తోడి బిందెలతో తెచ్చి ఈ గోముఖంలో పోస్తారు. బహుశా గోడల లోపల చుట్టూ బోలుగా కాలవ లాంటిది ఉంటుందో ఏమో. ఆ నీరు గర్భాలయపు గోడల చుట్టూ వ్యాపించి గర్భాలయంలో స్వామికి సహజ సిద్ధమైన చల్లదనం ఇస్తుంది. అంటే సహజ సిద్ధమైన చల్లదనం బాగున్నది కదూ. ఆ కాలంలోనే అలా ఏర్పాటు చేశారంటే
ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం, ఇవన్నీ పెద్దగా గమనించం. అలా కాకుండా వివరంగా పరిశీలించండి. ఇలాంటివి తెలుసుకుని వెళితే చూడటానికి ఎంతో బాగుంటుంది. అందరం అన్నీ చూస్తాం కానీ వాటి మీద దృష్టి పెట్టం, అంతే. తెలియకుండా చూసిన దానికి తెలిసి చూస్తే ఉండే అనుభూతికి ఎంతో తేడా ఉంటుంది. ఇదే ప్రాకారంలో దక్షిణం వైపు వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, పెద్ద పెయింటింగ్ చాలా బాగుంటుంది. పెయింటింగే కానీ దానికి చాలా ఆర్ట్ ఉంది. అదే మంచి పనితనం ఉన్నది, బాగున్నది, చూడండి, మిస్ అవ్వకండి. వందల సంవత్సరాల నాటిదట, కానీ అలా అనిపించదు. చేరకులవల్లి అనే స్వామివారికి మరో దేవేరి ఉంది. కులశేఖరాళ్వార్ కూతురు. ఈయన ఒక మహారాజు, శ్రీరామ భక్తుడు. విష్ణుమూర్తి కౌస్తుభమణి అంశతో జన్మించారు. కూతురు నీలాదేవి అంశ. తండ్రి స్వామి భక్తుడు కదా, ఏ గూటి చిలక ఆ గూటి పాటే పాడుతుంది అంటారు. చూడు, అట్లా ఆమె కూడా చిన్నప్పటి నుంచి స్వామి కథలు విని విని స్వామినే పెళ్ళాడతానని పట్టుపట్టిందట. ఒక శ్రీరామనవమి రోజు స్వామి ఆమెను వివాహం చేసుకున్నాడట. ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ వీళ్ళిద్దరికీ కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. కిలి మంటపం పక్కనే అర్జున మంటపం అని ఉంటుంది. అందులో ఈశాన్యం మూలకు చేరకులవల్లికి ఒక మందిరం. ఈ కులశేఖరాళ్వారే గర్భాలయంలో గడప. కులశేఖరపడి తిరుమలలో కదా పొరపాటుగా చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇక్కడ కూడా ఆయనే. నిజం, కులశేఖరులు నిత్యం నిన్నే చూస్తూ ఉండేలా వరమిమ్మని రంగన్నని అడిగారట. భక్తవత్సలుడు సరేనన్నాడట. అలా తిరుమలలోనూ ఇక్కడ కూడా ఆయనే మొదటి గడప. తుళుక్కు నాచియార్ అని అల్లావుద్దీన్ ఖిల్జీ కూతురు పేరు సురతాని. వాళ్ళ నాన్న మన స్వామి విగ్రహాన్ని దౌర్జన్యంగా పట్టుకుపోతే ఆయన కూతురు ఆ స్వామిని ఆరాధించడం మొదలుపెట్టింది. అలా ఆమె మన స్వామికి భార్య అయింది. నంబెరుమాళ్ళని అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధికారి మాలిక్ కాపూర్ వాని అనుచరులు తీసుకువెళుతుంటే ఒక భక్తురాలు పేరు వల్లి వారి కంటపడకుండా వారిని అనుసరించి స్వామివారిని ఎక్కడకు తీసుకువెళ్ళారో జాడ తెలుసుకుని వచ్చి ఆలయ అధికారులకు సమాచారం అందించింది. స్వామిని ఎక్కడకు తీసుకువెళ్ళారు, ఎక్కడ ఉంచారు, అల్లావుద్దీన్కి ఉండే ఇంట్రెస్ట్ ఏమిటి, వగైరా వగైరా. వల్లి ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం ఒక బృందం సంగీత నృత్య కళాకారులుగా వెళ్ళి అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ప్రదర్శన ఇచ్చి వాడిని సంతోషపెట్టి బహుమతిగా నంబెరుమాల్ని అడుగుతారు. ఇక్కడ తండ్రి తెచ్చిన నంబెరుమాల్కు సురతాని రోజు ఒక లుంగి కట్టి అలంకారం చేసి రొట్టెలు పాలు నైవేద్యం పెట్టి తాను తిని ఆ స్వామితోనే ఆటపాటలతో పొద్దంతా గడిపేదట. ఇలా తన కూతురు పగలు రాత్రి ఆ విగ్రహంతోనే గడపడం వానికి నచ్చలేదు. దానితో వాడు సురతాని నిద్రపోతున్న సమయంలో అమ్మయ్య అనుకుని ఆనందంగా స్వామివారిని వీళ్ళకి ఇచ్చేశాడు. అయితే వాడు ఎక్కడ మనసు మార్చుకుంటాడో, మళ్ళీ వాని సేనలు ఎక్కడ వస్తాయో అని వీళ్ళు బృందాలుగా విడిపోయి సైనికుల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటారు. అలా ఒక ముగ్గురు తాత తండ్రి కొడుకు స్వామిని తీసుకుని అడవుల గుండా వివిధ మార్గాల్లో వెళ్తారు. మిగతా బృందమంతా వేరే దారిలో శ్రీరంగం చేరతారు. నంబెరుమాళ్ళని తీసుకువెళ్ళిన వాళ్ళు ఆ అడవుల్లో దారి తప్పుతారు. ముగ్గురిలో తాత మనవడు మరణిస్తారు. తండ్రి మాత్రం ఇంకా స్వామిని తీసుకుని శ్రీరంగ దేవాలయం చేరలేదు. ఈలోగా వల్లి మిగిలిన వారితో కలిసి శ్రీరంగం చేరుతుంది. చేరి స్వామిని చూడాలని ఆత్రంగా ఆలయానికి వెళుతుంది. అక్కడ స్వామి కనపడడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. ఆ అడవుల్లో కొండల్లో క్రూర మృగాల మధ్య చాటుగా నక్కి వెళ్ళి వచ్చి సమాచారం అందించింది. మళ్ళీ వాళ్లతో వెళ్ళి వాళ్లకు దారి చూపించి పాపం శారీరకంగా మానసికంగా కూడా బాగా అలసిపోయి ఉంటుంది. ఎక్కడ శ్రీరంగం, ఎక్కడ ఢిల్లీ, ఎంత చేసినా తీరా స్వామి వెనక్కు తిరిగి రాలేదన్న బాధతో ప్రాణాలు విడుస్తుంది. ఏమని పింతోడరంద వల్లి అంటారు.
అక్కడ సురతానే నిద్రలేచి చూస్తే స్వామి ఉండడు. దాంతో ఆమె నానా హంగామా చేస్తుంది. చేసేది లేక తిరిగి స్వామిని వెనక్కి తీసుకురావడానికి తన సైన్యాన్ని మళ్ళీ శ్రీరంగం పంపుతాడు సుల్తాను. వాళ్లతో సురతాని కూడా శ్రీరంగం గుడికి వస్తుంది. కానీ అప్పటికి కూడా నంబెరుమాళ్ శ్రీరంగం చేరడు. స్వామిని విడిచి ఉండలేని సురతాని ఆలయం మెట్ల మీదే ప్రాణాలు విడుస్తుంది. స్వామి ఆమెను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ రాత్రి అర్చకుల కలలో కనపడి ఆమె తనకు పరమ భక్తురాలని, ఆమెకు ఆలయంలో నాచ్యార్ స్థానం కల్పించమని చెప్తాడు రంగనాథుడు. అలా ఆలయంలో గర్భాలయం బయట రంగనాథుని పాదాలకు ఎదురుగా ఒక పెద్ద చిత్రపటంలో తుళుక్కు నాచ్యార్ ఉంటుంది. ఇప్పటికీ స్వామివారికి అభిషేక సమయంలో లుంగీనే కడతారు, దోవతి కట్టరు. ఉషక్కాల నైవేద్యంలో రొట్టెలు కూడా పెడతారు. ఆమె భక్తికి వసుడైన స్వామి ఆమెకు అంత ప్రత్యేక స్థానం ఇచ్చాడు. కరుణాంతరంగుడు శ్రీరంగడు భగవంతునికి భక్తి మాత్రమే ప్రధానమని, కులము మతము కాదని మరొక మారు చూపించాడు. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నేను బాసి నేనెట్లు మనుచుందురా. ఇదంతా మొదటి ప్రాకారం, ధర్మవర్మ ప్రాకారం. శ్రీరంగం వెళ్ళాలని, ఆ రంగనాథుని చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి? మన దేశంలో పుట్టిన ఎవరికైనా శ్రీరంగనాథుని కన్నులారా కాంచాలనేది పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఉండే కోరిక. మరి ఆలయం మొత్తం ఒకే రోజు చెప్పుకునే దానికన్నా రోజు ఒక ప్రాకారం సరేనా? రేపు రెండో ప్రాకారం చూద్దాం. జై శ్రీరంగ రంగరంగ.